శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం సీతాదేవి ఏ విధంగా భూదేవి ఒడిలోకి వెళ్ళిపోయింది. రాముడు లవకుశులకి ఏ విధంగా పట్టాభిషేకం చేశారు. అలాగే భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు వారి వారి పిల్లలకి రాజ్యాలు ఏ విధంగా అప్పగించారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం కవి రఘువంశంలో కథని ముందుకి ఏ విధంగా నడిపిస్తున్నాడో అన్నది చూద్దాం. ఈ రీతిగా కొడుకులను రాజ్యాధిపతులు గావించిన ఆ జనాధిపతులు భర్తృలోకాలకు ప్రయాణం చేసి తల్లులకు క్రమంగా శ్రాద్ధాది విధులన్నీ నిర్వర్తించారు. అంటే తల్లులు కూడాను వాళ్ళు పరమపదానికి వెళ్ళిపోగా వాళ్ళకు కూడాను అన్ని రకాల కార్యాలన్నీ చేశారు. ఆ తర్వాత ఒకనాడు కాలుడు మునివేషంతోటి రాముడి చెంతకు వచ్చి, రామా, ఏకాంతంలో నేను నీతో మాట్లాడాలి. మనం మాట్లాడుతుండగా ఎవరూ రాకూడదు. అలా వచ్చిన వారిని నువ్వు పరిత్యజించాలి అని చెప్పాడు. రాముడు అందుకే అంగీకరించాడు. అంతట కాలుడు నిజస్వరూపాన్ని ప్రదర్శించి, రామా, బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం ఇక నీ అవతారాన్ని చాలించి నువ్వు మళ్ళీ వైకుంఠం అధిష్ఠించు అని విన్నవించాడు. ఆ సందర్భంలో లక్ష్మణుడు ద్వారదేశంలో కాపుగా నియమింపబడి ఉన్నాడనమాట. అతడు రహస్యభంగం చేయరాదన్న సంగతి కూడా తెలుసు. అయినా వెంటనే రామ సందర్శనం కోరి వచ్చిన దూర్వాసుని శాపానికి భయపడి సౌమిత్రి వారి రహస్య సమావేశానికి భంగం కలిగించక తప్పలేదు. యోగవేత్త అయిన సుమిత్రాపుత్రుడు సరైన నది తీరం చేరి దేహం పరిత్యజించి అన్న ప్రతినను నిలబెట్టాడు అన్నారు. అంటే సౌమిత్రుడు లక్ష్మణుడు ఏం చేశాడు? ఈ కాలుడు ఏం చెప్పాడు? ఎవరు రాకూడదు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు అని చెప్తే, దూర్వాస మహాముని వస్తున్నారు అన్న సంగతి అన్నయ్య గారికి తెలియచెప్పడం కోసం లోపలికి ఎంటర్ అవడం. ఆ ఎంటర్ అయినప్పుడు ఈ కాలుడు పెట్టిన నియమం ప్రకారము ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం. సుమిత్రాపుత్రుడు సరయు నది తీరం చేరి దేహం పరిత్యజించి అన్న ప్రతిమను నిలబెట్టాడనమాట. తనలో 4వ అంశ అయిన లక్ష్మణుడు ముందుగా స్వర్గలోకం చేరేసరికల్లా రాముడు 3 పాదాలతోటి ధర్మదేవత ఎలా కుంటుపడిందో అలాగా కుంగిపోయాట. స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు శత్రుగజాలను పాలిట అంకుశమైన కుశుణ్ణి కుశావతి నగరానికి అధిపతి చేశాడు. మంచి మాటలతోటి సజ్జనులకు అశ్రులావాలను ఆపాదింపచేసే లవణుణ్ణి శరావతి పట్టణానికి పరిపాలకుడిగా నియమించి పిదప తన 2 తమ్ముళ్లతోటి కలిసి తాను ఉత్తరాభిముఖుడై స్థిరచిత్తంతోటి ప్రయాణం సాగించాడు. ఆయనతో పాటు అప్పుడు ఎవరెవరు వచ్చేశారు? తమ్ముళ్ళిద్దరే కాకుండా అయోధ్య నగర వాసులందరూ, ఈ వానర సైన్యం, ఈ రాక్షసులు వీళ్ళందరూ కూడాను ఆయనతో పాటు వచ్చేసారట. అది ఎలా ఉందంటేట, ఆ సరయూ నది తీరానికి వెళ్ళేసరికల్లా అక్కడ ఆయనకేమో పుష్పక విమానం వచ్చింది. ఆయన అందులో ఎక్కేశారు. కానీ ఈ జనాలందరూ కూడాను ఈ సరయూ నదిలో దిగిపోయి దాని ద్వారా స్వర్గాన్ని పొందారట. అందుకే ఆ సరయూ నదిని ఎలా అన్నారంటే కవి ఇక్కడ, ఈ నదిలో మునిగే ప్రజల సమ్మర్థము గోవులు ఏరు దాటినట్లుగా పొడగట్టింది అన్నారు. అందువల్ల అక్కడ వాళ్ళందరూ కూడాను నది ద్వారా స్వర్గానికి వెళ్ళినందుకు ఆ తీర్థం కాస్త గోప్రతరణము అనే పేరుతోటి మన భూలోకంలో ఇప్పటికి కూడా ఉందిట. దేవతాంశంలో జన్మించిన సుగ్రీవాదులు స్వస్వరూపాలు పొందేశారు. దేవలోకం చేరిన అయోధ్య పౌరులకు రాముడు నూతనంగా ఒక స్వర్గలోకాన్ని కల్పించి తయారు చేసి ఇచ్చాట. అంటే ఎంత అదృష్టవంతులో వాళ్ళు చూడండి. రాముడితో పాటు వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ రీతిగా మహావిష్ణువు దేవతల కొరకే రావణ సంహార కృత్యం నిర్వర్తించి లంకాధీశుడైన విభీషణుణ్ణి దక్షిణ చిత్రకూటంలోను, హనుమంతుణ్ణి ఉత్తర హిమాద్రిలోను ఇరువురిని 2 కీర్తి స్తంభాల్లాగా ఇరువైపులా స్థాపించారు. తర్వాత లోకాలన్నిటికీ ఆధారమైన నిజస్వరూపం దాల్చి వెలుగొందారు అంటూ శ్రీరామ అవతార పరిసమాప్తి గురించి కూడాను కవి ఇక్కడ చెప్పేశారు. తర్వాత ఏమైంది? ఇంకా ఆయన వంశం ఏ విధంగా వృద్ధి చెందింది అన్నది చెప్తున్నారు. అది కూడా విందాం. అదంతా కలిపితేనే కదా రఘువంశం అయ్యేది. అదేంటో చూద్దాం. శ్రీరాముడు అలా నిర్వాణం పొందిన తర్వాత లవుడు మొదలైన రఘువీరులు 7 పుట్టుకతోనే గాక గుణాలతో కూడా జ్యేష్ఠుడైన కుషుడికి శ్రేష్ఠ వస్తువులను కానుకలుగా సమర్పించారు. అంటే మిగతా వాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున పుట్టారు కదా! మన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకి. వాళ్ళిద్దరు పిల్లలు అందరూ కలిపి ఈ కుశుడు పెద్దవాడు కాబట్టి ఈయనకి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు గౌరవం ఇస్తూ అన్నయ్యని పెద్ద అన్నయ్య కింద చూస్తూ ఉండేవారట. వాళ్ళందరికీ కూడాను సౌభ్రాత్రం వంశానుగతమే కదా అన్నారు. అంటే అన్నయ్యని ఫాలో అవ్వడం వాళ్ళందరికీ కూడాను మొదటి నుంచి వస్తున్నదే గదా! శ్రీరాముడిని వీళ్ళు ఏ విధంగా అయితే
భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఫాలో అయ్యారో వీళ్ళందరూ కూడాను కుశుడిని ఫాలో అవుతారట. ఆనకట్టలు కట్టడం, కృషి గోరక్షణాలు నిర్వహించడం, ఏనుగులను బంధించడం మొదలగు ఫలప్రదమైన పనుల్లో ఆరితేరి వాళ్ళందరూ ఎంతో అభ్యుదయాన్ని సాధించారు. అంత సమృద్ధులై ఉండి కూడా సముద్రాలు చెలీలు కట్టులు దాటినట్లుగా వాళ్ళ అన్యోన్యత దేశ విభాగాల సరిహద్దులను మాత్రం అతిక్రమించలేదు అన్నారు. విష్ణువంశ సంభూతమై దాన ప్రవృత్తిని వదలని ఆ వంశము సామవేదం నుండి ప్రభవించిన దిగ్గజాల వంశంలాగా 8 పాయలుగా విస్తరిల్లింది. 8 మంది కాబట్టి వాళ్ళు దాన్ని ఆ రకంగా ఆయనక్కడ కవి ప్రస్తుతించారు. అది ఒకనాటి అర్ధరాత్రి. అందరూ నిద్రిస్తున్నారు. దీపాలు స్థిమితంగా వెలుగుతున్నాయి. శయ్యాగృహంలో అప్పుడే మెలకువకొచ్చిన కుశుడు తానంతకుముందు ఎన్నడూ చూడని ప్రోషిత భర్తృకావేశంలో ఉన్న ఒక వనితని చూశాడు. సజ్జన సాధారణ రాజ్య సంపదతోనూ, ఇంద్రుని వంటి తేజంతోనూ విరజిల్లేవాడు, శత్రు విజేత, ప్రశస్త బాంధవ సమేతుడు అయిన ఆ కుశుని ముందు ఆమె జయోస్తు అంటూ చేతులు మోడ్చి నిలబడింది. వేసిన గడియ వేసినట్లుగా ఉండగా, అద్దంలో ప్రవేశించిన నీడలాగా గదిలోకి ప్రవేశించిన ఆ కాంతం చూసిన కుశుడు ఆశ్చర్యపోయాడు. తల్పం నుండి సగం శరీరంతోటి పైకి లేచి అతడు ఆవిడతోటి ఇలా అన్నాడు. కళ్యాణి, ఆవరణతో కూడిన ఈ గృహంలోకి అసలు నువ్వెలా వచ్చావు? నీలో యోగ ప్రభావం కూడా కనిపించడం లేదు. మంచు కప్పిన తామరలాగా ఉన్న నిన్ను చూస్తుంటే ఏదో బాధతో ఉన్నట్లున్నావు. ఎవరు నువ్వు? నీ పతి ఎవరు? నా వద్దకిప్పుడెందుకొచ్చావు? జితేంద్రియులైన రఘువంశుల చిత్తం పరస్త్రీ విముఖం అన్న సంగతి గ్రహించి నీ అభిమతం ఏమిటో చెప్పు అంటూ ఆవిడనడిగితే, అసలు నువ్వెలా వచ్చావు లోపలికి? ఇంత కట్టుదిట్టమైన ప్రహరా ఉండగా నువ్వెలా లోపలికొచ్చావు అసల? ఎందుకొచ్చావు? అయినా గాని మేము వంశస్థులందరం కూడాను ఏకపత్ని వ్రతులం గదా! నువ్వెందుకొచ్చావు? ఏమిటి ఆ శిక్షకుడు ఈ సమయంలో వచ్చావు అని ఆవిడనడిగాట. మరి ఆ స్త్రీమూర్తి అతనికి ఏం సమాధానం చెప్పింది? అది మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అసలు ఆవిడ అక్కడ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఏమి ఆశించి వచ్చింది? ఇవన్నీ కూడాను మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.